సరికి ఇప్పుడు ఒక పట్టు శారీ మీద మగ్గం వర్క్ బ్లౌజ్ చూద్దామండి. ఇది జాస్మిన్ పట్టు క్లాత్ తీసుకున్నాను ప్లెయిన్. నేను బ్యాక్ నెక్ చూసుకున్నట్లయితే బ్యాక్ డీప్లో రౌండ్ నెక్ ఇచ్చాను. ఇలాగా మొత్తం ఇట్లా డైమండ్ షేప్లో లాగా మొత్తం అంతా అవుట్లైన్ ఇచ్చాను. ఒక 1.5 ఇంచ్ బోర్డర్ డిఫరెంట్గా చూడండి. దాంట్లో పర్ల్స్ యూజ్ చేశాను. జర్దోసి మొత్తం అంతా శారీ కలర్ థ్రెడ్ తోటి వర్క్ చేశాము. మొత్తం అంతా కింద చూసుకున్నట్లయితే మీకు మొత్తం అంతా లైన్స్గా ఇట్లా స్టోన్స్ పెట్టి జర్దోసి తోటి ఇట్లా లైన్స్గా యూజ్ చేసాం. మొత్తం అంతా బ్యాక్ సైడ్ అంతా. ఫ్రంట్ నెక్ కూడా సేమ్ యాజ్ యూజువల్గా సేమ్ నార్మల్గా డీప్ నెక్ ఇచ్చేసుకొని ఫ్రంట్ కూడా సేమ్ అలానే ఇచ్చాము. నార్మల్ డీప్ నెక్లోనే ఇచ్చేసాను. హ్యాండ్స్ చూసుకున్నట్లయితే కొంచెం డిఫరెంట్గా రెడీ చేసామండి మనం. హ్యాండ్స్ వర్క్ చూడండి ఒకసారి. మనకి మొత్తం ఇట్లా ఫ్లవర్స్ లాగా తీసుకున్నాము. కింద ఇలా డైమండ్ షేప్స్లో లాగా డిఫరెంట్ షేప్ ఇచ్చాను నేను. కింద ఇట్లా పర్ల్స్ తోటి ఇట్లా డిఫరెంట్గా హ్యాంగింగ్స్ ఇచ్చాము కట్ వర్క్లో. రిమైనింగ్ వర్క్ అంతా లైన్స్గా ఇట్లా ఇచ్చాం హ్యాండ్స్కి. చూడండి ఎంత చక్కగా ఉందో వర్క్. 2 హ్యాండ్స్ అట్లా రెడీ చేసామండి. ఓవరాల్గా బ్లౌజ్ లుక్ ఇలా ఉంటుంది మీకు. ఇది చూసినట్టయితే ఒక జార్జెట్ శారీ మీద మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. బ్యాక్ సైడ్ నార్మల్ రౌండ్ నెక్ తీసుకున్నాను నేను. చిన్నగా ఒక 1 ఇంచ్ బోర్డర్లో ఇట్లా శారీ కలర్ థ్రెడ్స్ తోటి జరీతోటి మొత్తం అంతా ఇట్లా అవుట్లైన్ ఇచ్చాను. ఒక 1.5 ఇంచ్ బోర్డర్ తోటి నాట్ వర్క్ తీసుకొని జరీతోటి అవుట్లైన్ ఇచ్చేసాము. కట్ బీట్స్ పూసా అంతా వాడాము. ఫ్రంట్ నెక్ కూడా సేమ్ అలానే తీసుకున్నాను నేను. ఫ్రంట్ సైడ్ కూడా నార్మల్ డీప్ నెక్లో కొంచెం వర్క్ ఇచ్చాము. హ్యాండ్స్ చూసుకున్నట్లయితే లైన్స్ లాగా ఇచ్చాను. పైనుంచి కిందకి ఇట్లా లైన్స్ లాగా రెడీ చేసామండి. 2 బంచెస్ తీసుకున్నాను. కింద లైన్ తీసుకొని కింద లీఫ్ లాగా మోతీ ఇచ్చేసుకున్నాను. ఇలా షేప్లో లాగా డిఫరెంట్ షేప్ ఇచ్చాము. ఇక్కడ కింద నుంచి పైకి ఇలా షేప్ లాగా ఇచ్చాము లైన్స్ అంతా. హ్యాండ్స్ చూసుకొని చాలా డిఫరెంట్గా ఉన్నాయి హ్యాండ్స్ వరకు. మీకు ఇలాంటి డిఫరెంట్ వర్క్స్ కావాలి అంటే కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మా కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. మా అడ్రస్ వచ్చేసరికి గుంటూరు గుజ్జనగుళ్ళ పవర్ ఆఫీస్. థ్యాంక్ యూ.